క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ 3 దినాలు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి ఈ కుటుంబం ద్వారా తన పిల్లలకు నేర్పించటానికి ఈ విలువైన సమయాన్ని, ఈ వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతగానో ధన్యులుగా మనం భావించాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో కనబడుతున్నటువంటి భక్తుల సంఖ్య విస్తారంగా కనపడుతుంది సమాజంలో. కానీ భక్తులు పెరిగిపోతున్నారు, కానీ భక్తులలో దేవుడంటే భయం కనపడట్లేదు ఈరోజు సమాజంలో. అందును బట్టి అసలు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఎంతటి మేలుందో కొన్ని విషయాలు దేవుని గ్రంథంలో నుంచి ఈ 3 దినాలు మనం పరిశోధనతో తెలుసుకుందాం. ఒక్క విషయం మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలుంటుందా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మేలుంటుందా? ఉంటుందని తెలిసిన మనం దేవునికి మాత్రం భయపడం. భక్తుడైనటువంటి సొలొమోను గారు సామెతలు అనే గ్రంథాన్ని రాశాడు. 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదవగలిగితే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిని అక్కడ తెలియజేస్తున్నాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలం? ఈరోజు దేవుడంటే భయం లేకుండా భక్తి అనే వేషాన్ని ధరించుకున్నవాడు తెలివైన వాడని బైబిల్ చెప్తుందా? భయము లేనటువంటి భక్తి నిత్య జీవానికి మూలం కాదు. అందును బట్టి మనం చూడగలిగితే గ్రంథంలో దేవుని యందు భయము భక్తి, జాగ్రత్తగా వినాలి, భయము భక్తి ఎప్పుడైతే ఈ 2 క్రైస్తవుడు అలవర్చుకుంటాడో, క్రైస్తవుడు దీన్ని అనుసరించి ముందుకెళ్తూ ఉంటాడో, వాని జీవితంలో ఒక గొప్ప కార్యము జరుగుతుందని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. కానీ దేవుని ఆశీర్వాదాలు ఎందుకు మన కుటుంబాలకు రావట్లేదో, దేవుడు ఎందుకు మనకు మేలులు చేయట్లేదో, ఎందుకు మన కుటుంబాలకి ఇన్ని సమస్యలు వస్తున్నాయో, దానంతటికి మూలమేంటో ఈ 3 దినాలు మనం చూద్దాం. ఈరోజు మనం అనుకున్నవి అనుకున్నట్టుగా ఎందుకు జరగలేకపోతున్నాయి? ఇదిగో దేవునికి నిత్యము ప్రార్థన చేస్తున్నాను కదా, కానీ దేవుడు నా మొర ఎందుకు వినట్లేదు అంటే, దేవుడంటే భక్తి భయం నీకు లేకపోవటం వలన దేవుడు నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నాడు. అందుకే ప్రియులారా, దేవుని యందు భయము భక్తి ఉంటే ఎంత మేలో బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. ఒక్క మాట మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఒక 10 మాటలు చెప్తాను ముందు పరిచయ భాగంగా. మీకు 10 మాటలు చెప్తాను మీకు ముందు పరిచయ భాగంగా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మేలు, అవునా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మేలు. ఇప్పుడు దేవుని యందు భక్తి మాత్రమే ఉండి భయము లేదనుకోండి, దాని వలన వచ్చేటటువంటి లాభం ఏమైనా ఉందంటారా? భక్తి అయితే నాకు చాలా ఉంది దేవుడు అంటే, కానీ భయం లేదు, నాకేమైనా మేలు వస్తుందా? దేవుడు అన్న నాకు మేలు చేస్తాడా? ఈ సమాజం గొప్పగా చెప్పుకోవచ్చు నన్ను, అబ్బా ఎంత గొప్పడు రాయినా, ఎంత భక్తి ఉందిరా ఈయనకి, భక్తి పేరట అన్నదానాలు చేస్తున్నాడు, భక్తి పేరట మీటింగులు పెడుతున్నాడు, భక్తి పేరట లోకమంతా తిరుగుతున్నాడు, భక్తి పేరట ఎన్నో పరిచర్యలు చేస్తున్నాడు ఈయన. కానీ దేవుడంటే భయం ఉందా? దేవునికి కావలసింది అది. అతిభక్తి దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసింది నా కుమారుడు నాకు భయపడుతున్నాడా లేదో చూస్తాడు దేవుడు. మొదట దేవునికి భయపడితేనే భక్తిలో ఉన్న నిర్వచనానికి పాత్రుడుగాను పెంచబడతావు. భయం లేనటువంటి భక్తి ఆత్మీయతను పెంచలేదు. ఇది మీరు గమనించాలి జాగ్రత్తగా. భయం లేనటువంటి భక్తి ఆత్మీయతను పెంచలేదు. అందుకే నిర్లక్ష్యం క్రైస్తవుడికి. ఎక్కడ చూసినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రైస్తవ్యంలో ఆసక్తి దినదినము దిగజారిపోతుంది. ఈరోజు ఎందుకు దిగజారిపోతుంది? క్రైస్తవులలో ఉన్నటువంటి ఆసక్తి. ఎందుకు విశ్వాసానికి తగినట్టుగా క్రైస్తవులు స్టాండర్డ్గా నడవలేకపోతున్నారు అంటే, దేవుడంటే భయం లేదు క్రైస్తవ్యానికి. దేవుడంటే భయం లేదు ఈరోజు విశ్వాసులకి.
దేవుడంటే భయం లేదు ఈ భక్తులకి. అందుకనే దేవుడు తన విలువైనటువంటి మాటలు తన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయించాడు. ఈ 3 దినాలు దాని గురించి మనం చూద్దాం. నిజంగా భక్తి గనక నీలో లేకపోతే ఇవన్నీ జరుగుతాయి నీ బ్రతుకులో. చూడాలి మనం జాగ్రత్తగా. భక్తి గనక లోపం మనలో ఉంటే, భయం గనక మనలో లేకపోతే, ఆ లోపం మనలో కనపడితే ఖచ్చితంగా ఇవన్నీ జరగవు నీ బ్రతుకులో. 3వ దినాన్ని మీకు చెప్తాను నేను. నిజంగా దేవుని మీద భయం భక్తి నీకుంటే ఎంత మేలో 3వ రోజున చూసుకుందాం దాని గురించి. కానీ కొన్ని పరిచయ భాగాలు మీకు పరిచయం చేస్తాను నేను ఈ సందర్భంలో. కొంచెం త్వరగా పెట్టడానికి ప్రయత్నం చేయండి మీరు. పరిచయ భాగంగా కొన్ని మాటలు మీకు చెప్తాను. దేవుని యందు భయము లేకపోతే వచ్చే నష్టాలండి. దేవుని యందు భయం లేకపోతే వచ్చే నష్టాలు. వీళ్ళకి భక్తి బాగుంటుంది. భక్తి పేరట వాళ్ళ విధి విధానాలు అన్నీ కూడా ఈ సమాజం మెచ్చుకునేలాగా వేషధారం కనపడుతుంది వీళ్ళలో. ఈ భయం లేనటువంటి భక్తి కలిగిన వాళ్ళని ప్రభువారు అన్నాడు, వేషధారులు అన్నాడు. అందుకే వీళ్ళకి నోటికి అద్దుండదు, చూపుకి అద్దుండదు, వినికిడికి అద్దుండదు, ఆలోచనకు అద్దుండదు. వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారు భయం లేనటువంటి వ్యక్తులు. కానీ పేరుకు భక్తులే. అందుకే ఇట్లాంటి వారి గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, భయం లేని భక్తి నీకు మేలు కాదు అన్నట్టు. భయం లేని భక్తి నాకు మేలు కాదు. రెండవ చూడగలిగితే, భయం లేనటువంటి భక్తి నీకు ఆశీర్వాదం కాదు. జాగ్రత్తగా వినాలి. ఈ 10 పాయింట్లు చెప్పి మరొక 10 నిమిషాలు చెప్పి ముగించేస్తాను ఈ పరిచయ భాగంగా. భయం లేనటువంటి భక్తి ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో చూడండి జాగ్రత్తగా. మొదటి మాటలో చెబుతున్నాడు కదా, భయం లేనటువంటి భక్తి నీకు మేలు కాదు, భయం లేనటువంటి భక్తి నీకు ఆశీర్వాదము కాదు, భయం లేనటువంటి భక్తి నీకు దీవెన కాదంటున్నాడు ఆయన. అంటే దేవుని పట్ల భయం లేకపోతే ఈ 3 ఆశీర్వాదాలు నీకు రావు. ఒకటి ఆశీర్వాదం రాదు, దీవెన రాదు, మేలు రాదు. 4వ మాట చూడగలిగితే, భయం లేనటువంటి భక్తి నీకు జ్ఞానాన్ని తెచ్చిపెట్టలేదు. ఏ జ్ఞానమైనా, నువ్వు స్కూల్కి వెళ్ళిన జ్ఞానం లేదు, సమాజంలోకి వెళ్ళిన జ్ఞానవంతుడు కాలేవు, మందిరానికి వచ్చినా నీకు జ్ఞానం అర్థం కాదు. అందుకే భయం లేకపోతే భక్తి ఏమైపోతుందండి? క్షీణించిపోతుంది దినదినం. ఆశీర్వాదం లేకపోతే నీ భక్తి పాడైపోతుంది, మేలు లేకపోతే నీ భక్తి పాడైపోతుంది, దీవెన లేకపోతే నీ భక్తి పాడైపోతుంది, జ్ఞానం లేకపోతే నీ భక్తితో పాటు నువ్వు కూడా నాశనం అయిపోతావు. 5వ మాట చెబుతున్నాడు కదా, 5వ విషయంలో, భయం లేనటువంటి భక్తి నీకు కృపనివ్వదు. చెబుతున్న 10 మాటలు మీకు ఈ 3 రోజులు కనపడతాయి. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఒక్కొక్క రెఫరెన్స్ మీకు ఇస్తున్నప్పుడు దాని భావం చెబుతున్నప్పుడు, ఓకే పరిచయ భాగంలో మాకు పరిచయం చేశాడు అన్న, మాకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు కాబట్టి ఈ దినము నుంచి, ఈ క్షణము నుంచి, ఇదిగో నా భక్తితో పాటు ప్రాముఖ్యమైనటువంటిది, భక్తికి బేస్మెంట్ అయినటువంటిది భయం. దేవుడంటే ఎందుకు భయపడాలో కూడా చెప్తా మీకు, ఎవరికి భయపడాలో చెప్తా మీకు. దేవునికి భయపడకుండా వేరొకడికి భయపడితే అసలు మీరు ఎవరి సంతానమో కూడా చెప్తాను మీకు. దేవునికి భయపడకుండా నువ్వెంత పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఎంత సువార్త చేసినా, భయం లేనటువంటి భక్తి నీకు నిత్య జీవాన్ని తీసుకురాదు. అసలు ఏంటి భయం భక్తిలో ఉన్నటువంటి మర్మం అన్నీ కూడా మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. 6వ మాట చెబుతున్నాడు కదా, భయం లేనటువంటి భక్తి నీకు జీవం కాదంటున్నది గ్రంథం. భయం లేనటువంటి భక్తి నీకు జీవం కాదు. అంటే ఏదో ఒక రోజు నీకు సమస్య వచ్చే పరిస్థితులు తీసుకొస్తుంది అది. 7వ విషయం చెప్తున్నాడు కదా, 7వ విషయం, భయం లేనటువంటి భక్తి నీకు ఐశ్వర్యం కాదంటున్నాడు. దేవుని పట్ల నీకు భయం లేకపోతే అసలు నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా అసలు నువ్వు ఐశ్వర్యవంతుడు కానేగాలేవు ఈ భూమి మీద. అంటే దేవుని పట్ల భయం ఉంటే ఈ భక్తి మనకు ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందా అని అంటే ఖచ్చితంగా తీసుకొస్తుందని బైబిల్ మనకు చక్కటి ఎవిడెన్స్ మనకి ఇస్తూ ఉంది. నెక్స్ట్ మాట చూడగలిగితే 8వ మాట, భయం లేనటువంటి భక్తి నీకు నష్టం తీసుకొస్తుంది ఏదో ఒక రోజు. జాగ్రత్తగా వినాలి. భయం లేనటువంటి భక్తి నష్టాన్ని తీసుకొస్తుంది. నెక్స్ట్ 9వ మాట, భయం లేని భక్తి నీకు శాపాన్ని తెస్తుంది. గమనిస్తున్నారు ఈ మాటలన్నీ? గమనిస్తున్నారా? ఈరోజు ఎక్కడ చూసిన భక్తులు విస్తారంగా కనపడుతున్నారు. వీళ్ళంతా దొంగ భక్తులు, క్వాలిటీ లేని భక్తులు.
విశ్వాసం మాత్రమే కలిగిన భక్తులు వీళ్ళు. కాబట్టి భక్తిలో ఉన్న నిర్వచనం అర్థం కానటువంటి ఈ ఆచారబద్ధంగా కొనసాగుతున్నటువంటి క్రైస్తవ్యంలో దేవుడంటే భయాన్ని కోల్పోయింది ఈరోజు. ఎందుకంటే మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని, నా కొడుకు క్రైస్తవుడు, వాడి కొడుకు క్రైస్తవుడు. నీ ముత్తాత నరకానికే, నువ్వు నరకానికే, ఆడు నరకానికే. ఎలా చెప్పగలరు మీరు? నీ ముత్తాతకు భయం లేదు దేవుడంటే, మీ నాన్నకు భయం లేదు, నీకు భయం లేదు, మరి నీ పుట్టేవాడికి ఎందుకు వస్తుంది భయం? ఆలోచించు మరి. ఒక కప్పకు భయపడుతున్నటువంటి మనిషి, ఒక పాముకు భయపడుతున్న మనిషి, కంటికి కనబడనటువంటి దయ్యానికి భయపడుతున్న మనిషి దేవునికి భయపడుతున్నాడా? 10వ మాట కూడా చూడండి, వాక్యంలోకి వెళ్దాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్తే రాత్రి మీకు. 10వ మాట, భయము లేని భక్తి నీకు నిత్య నాశనముతో పాటు నిత్య నరకాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఏమంటే భయం ఉంటేనే కదండి పాపం చెయ్యకుండా తన పరిశుద్ధతను కాపాడుకుంటాడు క్రైస్తవుడు. అంతేనా? అంతేనా? మరి భయం లేకపోతే? ఇప్పుడు ఆదాం గారు రోజు తండ్రి వస్తాడు సాయంకాలం పూటని ఎదురు చూసేవాడు ప్రతిరోజు. ఆదాం గారు, ఏ ఆదాం గారు? అవ్వమ్మ గారు ఆయన ఆదాం గారు. బైబిల్లో మనకి ఆది తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆది కాండంలో. ఆదాం గారు ప్రతిరోజు తన పరలోకపు తండ్రి వస్తాడన్న ఆనందంతో సాయంకాలం పూట ఎదురు చూస్తూ ఉండేవాడు. కానీ ఒక రోజు మరి ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది. తండ్రి వచ్చే సమయానికి దాక్కున్నాడు వెళ్ళి. అది కూడా దేనికి దాక్కున్నాడు? భయం వేసి దాక్కున్నాడు. మీకు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ప్రియులారా, భయంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి పాపం చేసి భయపడటం, రెండవది పాపము చెయ్యకుండుటకు భయపడటం. ఏది బాగుంది దేవునికి? పాపం చెయ్యకుండా భయపడేవాడు దేవునికి ఇష్టమైన వాడు. పాపం చేసి భయపడేవాడు దేవునికి ఇష్టమైన వాడు కాదు. అందుకే 10 మాటలు చెబుతున్నాడు కదా. ఈ 10 మాటల్లో ఇదిగో భయము లేనటువంటి భక్తి నీకు చివరకు తీసుకొచ్చేది నరకమే తప్ప నిత్యజీవము కాదు. అందుకే ఈ 3 దినాలు మనం ఈ భయం భక్తి గురించి చూద్దాం. ఎందుకంటే చాలామంది క్రైస్తవుల్లో చెబుతున్నానండి, ఒక జాగ్రత్తగా మీరు గమనించండి, 90%, 100కి 90% భయము లేనటువంటి క్రైస్తవులు కనపడుతున్నారు. పల్లె నుంచి పట్టణాల వరకు లేదు భయం క్రైస్తవులకి. అందుకే హద్దు మీరు మాట్లాడుతున్నారు, నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, నచ్చినట్టుగా ఈ సమాజంలో ఎవడ మమ్మల్ని ఏం చేస్తారని బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. కానీ మిమ్మల్ని చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాసుకుంటున్నాడు మీ లెక్క. మీకు తెలుసో లేదో, మన తలెంటికలు కూడా లెక్కించబడే పెట్టబడ్డాయి దీనికి. అవును, తెలుసా మీకు? ఎన్ని ఎంటికలు రాలిపోతున్నాయి కూడా లెక్క రాసుకుంటున్నాడు ఆయన. ఎంత వయసు అయిపోతుంది అనుకుంటున్నావో లేదో కానీ నువ్వు ఎన్ని ఎంటికలు రాలిపోతున్నాయి కూడా లెక్కేసుకుంటున్నాడు ఆయన. ఎందుకు రాలుతున్నాయి నీ ఎంటికలు, అది కూడా లెక్క అడుగుతాడు ఆయన. కానీ ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మేలా మేలా మేలే మరి. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ సమాజంలో? అవసరం వచ్చినప్పుడు భక్తిని కనపరుస్తున్నటువంటి భక్తులు. అట్లాంటి భక్తికి ఉపయోగం లేదండి. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కొన్ని మాటలు మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఏమంటే బ్రతుకునిచ్చింది ఎవరు? మనకి బ్రతికిస్తుంది ఎవరు? అన్నీ ఇస్తుంది ఎవరు? దేవుడేనా? మరి అన్నీ ఇస్తున్నటువంటి దేవునికి భయపడాలా? అన్నీ పాడు చేస్తున్నవాడికి భయపడాలా? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అన్నీ ఇస్తుంది ఎవరు? మన పుట్టుకు కారణం ఎవరు? దేవుడు. మన బ్రతుకు కారణం ఎవరు? దేవుడు. అన్నీ ఇచ్చేది ఎవరు? దేవుడు. అవునా? అన్నీ ఇచ్చేది కూడా దేవుడే కదా మనకి. మరి అన్నీ ఇచ్చే దేవునికి భయపడాలా? ఇచ్చిన అన్నిటినీ పాడు చేసేవాడికి భయపడాలా? ఎవరికి భయపడాలి? ఏమండి? దేవునికి భయపడకుండా దేనికో భయపడుతున్నావు అనుకోండి, ఇప్పుడు నువ్వు ఎవరని చెప్పాలి సమాజంలో? ఇప్పుడు మన పరలోకపు తండ్రికి భయం ఉందా? భయం ఉందా? ఇప్పుడు
ఇప్పుడు మా నాన్నకు భయం లేదు, ఇప్పుడు నేను ప్రతిదానికి భయపడుతున్నాను అనుకోండి, ఏమంటారు నన్ను? నిజంగా వాడి బిడ్డవేనా నువ్వు అంతేనా? అదే అడుగుతారా? ఇప్పుడు మా తండ్రికి భయం లేదు, ఇప్పుడు నేను ప్రతి చిన్నదానికి చీమను చూసినా చెంగు ఎగిరి కుర్చీలో కూర్చున్నాను అనుకోండి, ఎగిరి ఏంట్రా భయపడుతున్నావు అంటే చీమ అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? జనం అంతా ఏమనుకుంటారు? ఈడే పుట్రా అంత ధైర్యశాలి, కడుపున ఇంత పిరికోడు పుట్టాడు, అసలు ఇడికే పుట్టాడు ఈడు అంటారా లేదా? ఇప్పుడు మనం ఎవరి సంతానం? 100వ కీర్తన 3వ వచనంలో మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న మాట, 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన్నే మనలను పుట్టించెను. మరి పరలోకమందున్నటువంటి తండ్రికి భయం లేదు, మరి ఆయన పిల్లలమైనటువంటి మనకు భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనం ఆయన పిల్లలం కాదా? ఏమండి, మనం ఆయన సంతానం కాదా? అసలు భయపడాల్సింది ఎవరికి? మనం దేవునికి భయపడాలి. కానీ దేవునికి భయపడకుండా ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ భయపడుతున్నాం మనం. మరి నిన్నేమనాలి మరి? నిజంగా వాక్యము తెలిసినటువంటి విశ్వాసి దేవునికి మాత్రమే భయపడతాడు. బైబిల్ చాతబట్టినటువంటి భక్తులు దేవునికి మాత్రమే భయపడతారు, దేనికి భయపడరు. నేను 14 సంవత్సరాల క్రితం అసలు రేత్రి 7 దాటిందంటే అసలు గుమ్మం దాటి బయటికి వెళ్ళాను కదా నేను. ఎందుకంటే చిన్నప్పుడు అన్ని అబద్ధాలు చెప్పి పెంచారు మమ్మల్ని. అదిగో చెట్టు మీద దెయ్యం, ఇదిగో ఇక్కడ దెయ్యం, అక్కడ దెయ్యం అని చెప్పాడు మా చిన్నప్పుడు బయటికి వెళ్ళకుండా. మళ్ళీ అదేంటో మరి, అదేదో నిప్పులు రాల్చుద్దంట, మరి అదేం దెయ్యమో మరి. ఆ మర్రి చెట్టు మీద ఎందుకు వస్తుందో నాకు అర్థం కాల. దెయ్యాలు ఎక్కడ ఉంటాయండి? పాడుపడ్డ ఇళ్లల్లో, పాడుపడ్డ బావుల్లో, శ్మశానంలో దెయ్యం ఉంటుందా? ఎవరు చెప్పాడు మీకు అది? బైబిల్ చెప్పలేదు అలాగా. బైబిల్ చెప్పడానికి నువ్వెవడో సంఘంలో? శ్మశానంలో దెయ్యం ఉండదు. దేవునికి కావలసింది నువ్వు, దయ్యానికి కావలసింది కూడా నువ్వే. దయ్యము ఇక్కడే ఉండి ఊళ్ళో సమాజంలోనూ ఉండి సమాధుల్లోకి చూపించింది నీ మైండ్ని. కానీ సమాధుల్లో ఏమి లేదు, దయ్యం సమాజంలో ఉంది. దేవునికి ఏ హృదయం అయితే, ఏ ఆలయం అయితే అనుకొని దేవుడి మానవ నిర్మాణాన్ని కట్టుకున్నాడో, ఈ కట్టుకున్న ఈ ఆలయాన్ని పాడు చేయటమే వాడి పని. అసలు చచ్చిపోయి మట్టిలో పెట్టినోడు దగ్గర ఆడేం చేస్తాడు? ఆడికేం పని అక్కడ? ఆడికి కావలసింది మనం. మనల్ని పాడు చేయాలంటే వాడు కూడా మనతో పాటే ఉంటాడు ఇక్కడ. ఆడు కూడా ఇక్కడ ఉన్నాడు, మీకు కనపడుతున్నాడు లేదు? నాకు కనపడుతున్నాడు. ఇక్కడికి వచ్చేసాడు ఆల్రెడీ. నాకంటే మీకంటే మనందరికంటే ముందు వచ్చి కూర్చున్నాడు ఆడు ఇక్కడ. ఏం చెప్తాడో చూద్దామని. కనపడుతున్నాడు మీకు ఎవరికైనా? ఎవరు కనపడలేదా? నాకు కనపడుతున్నాడు. మరి అదే మ్యాజిక్. మరి నాకు కనపడుతున్నాడు. నన్ను గురించి పొగడొద్దు, నా గురించి చెప్పొద్దు, నీ దేవుడి గురించి ఏదో నువ్వు చెప్పుకో, నా గురించి నీకెందుకు అంటున్నాడు ఇందాక నుంచాడు. కానీ చెప్తాను నేను, ఎందుకంటే నేను భయపడవలసింది దేవునికి. ఇప్పుడు ఒక చిన్న సామెత చెప్తా, టక్కని చెప్పాలి మీరు. ఇప్పుడు దేవుడు సింహాలు అంటాడు, ఈ పక్కన ఉన్నాడు. సాతాను చీమలు అంటది, ఈ పక్కన ఉంది. ఈ రెండు కలిసి వస్తాయి దారిలో పడి. ఇప్పుడు నువ్వు ఎదురుకొచ్చావు, దేనికి భయపడతావు? కానీ సింహానికి భయపడలా. ఇంత గాంభీరంగా ఉన్నటువంటి సింహానికి భయపడకుండా ఈ పక్కన వస్తున్న చీమకు భయపడి ఆ పక్క కురికి నువ్వు. ఇప్పుడు సింహం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు సింహానికి భయపడకుండా చీమకు భయపడి పక్కన దాక్కున్న వెళ్ళి ఇప్పుడు ఈ సింహం ఏమని చెప్పాలి నీ గురించి? ఎరా ఆకారానికి ఇంతున్నా నేను, నన్ను చూస్తే అడవిలో ఉన్న జీవాలన్నికి దడ, అట్లాంటి రాజునైనటువంటి నేను ఇంత మార్గంలో వస్తుంటే ఆఫ్టర్ ఆల్ కాలు కింద చెప్పేసి నొక్కితే లేదా కాలు పొరపాటున పడిన చచ్చిపోయి చీమకు భయపడుతున్నావు అంటే అసలు నిన్నేమనాలరా నేను అంటాడనడా? దేవుడు అదే అడుగుతున్నాడండి. ఎరా నా పిల్లలయ్యుండి, మీరు నా బిడ్డలయ్యుండి, బ్రతుకునిచ్చింది నేను, బ్రతికిస్తుంది నేను, ఈ ప్రకృతిని విశ్వాన్నంతా కలగజేసింది నేను, సమస్తాన్ని ఇచ్చేది నేను, ఇచ్చినవన్నీ పాడు చేసేది వాడు. ఆడికెందుకురా మీరు భయపడుతున్నారు? ఆడు నిలబటానికి చోట్లేక అక్కడి నుంచి నెట్టేశాను నేను కిందకాడిని. వాడొక స్క్రాప్. ఆడు చీపురు తీసుకొని పొద్దున్నే ఊడుతారా మీరు? చెత్త పనికొచ్చేదా? పనికిరంది. అది పనికిరంది కాబట్టి ఊడ్చేసి ఎత్తేసి అవతల గిరాటెత్తాం బయటికి. అట్ట దేవుడు ఆడు స్క్రాప్ అని చెప్పి పరలోకం నుంచి కిందకి తోసాడు బయటికి.
అట్లాంటి వాడిని చూసి మీరు భయపడుతున్నారు. మీరు కనుక మీరు ఎవరి సంతానం అని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడో మత్తయి సువార్త 8వ అధ్యాయం 44 వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 44 వచనం చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన. 8వ అధ్యాయం యోహాను సువార్త క్షమించండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం చూద్దాం ప్రియులరా. చూడండి ఏమంటున్నాడు ఆయన. చూడండి 44 వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరంటున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటుంటే వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ యొక్క తీరిని బట్టి మాట్లాడుతుంటే 39లో వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 39లో, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అని. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేతుడు కదా. చూసారండి ఎంత బాగుంది మాట. నిజంగా మీరు అబ్రహాము పిల్లలైతే మరి అబ్రహాం చేసినట్టు చేయాలి కదా. అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం మీకు ఉండాలి కదా. అబ్రహాంకు ఉన్నటువంటి ధైర్యం మీకు ఉండాలి కదా. మరి ఏంటి మీలో అలా కనపట్టలేదు అంటే పేరుకు మాత్రమే మీరు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. కానీ మీలో ఉన్నటువంటి తత్వం నాది కాదు, అపవాది అంటున్నాడు ఆయన. నా తండ్రి తత్వం మీలో లేదు, మీరు నా తండ్రి పిల్లలు కాదు. మరి ఎవరి పిల్లలు మీరు? మీ తండ్రి అపవాది, వేరేవాడు ఉన్నాడు మీ తండ్రి. మీ తండ్రి అపవాది, వాడి పిల్లలు మీరు. ఎందుకంటే వాడి క్రియలే కనపడుతున్నాయి మీలో, వాడి స్వభావమే మీలో కనపడుతుంది. కనుక మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు. మీ తండ్రి దురాశలు నెరవేరగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యము లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. భయము లేని వాడిలో కనబడుతున్న తత్వం ఇది. పేరుకు భక్తుడే, చక్కగా పాటలు పాడతాడు, చక్కగా మందిరానికి వస్తాడు. ఆనాడు కనబడుతున్నటువంటి లక్షణాలు యేసుక్రీస్తు వారు ఎత్తి మాట్లాడుతున్నట్టు. కనుక భయం అనేది నీలో ఉంటే దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు, నన్ను శిక్షిస్తాడనే భయం నీకుంటే భక్తికి కావలసినటువంటి పద్ధతులను అనుసరించి ప్రవర్తిస్తారు భక్తులు. కానీ అలాంటి భావన లేదు ఈరోజు. అందుకే ఈ యావత్ ప్రపంచానికి చెబుతున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట, ఇదిగో ప్రతి జనములోనూ ఆయనకు భయపడాలి. ఎలా భయపడాలి? పాపం చేసి కాదు. మరి ఎలా? చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి. ఎవరికి భయపడాలి? ఆయనంటే ఎవరు? యెహోవాయే దేవుడు. ఆయన మన పుట్టుకకు కారకుడు, మనందరికీ తండ్రి. ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని అట్లా నడుచుకున్న వారిని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. అదవుతుందండి. ఏ ఊరని, ఏ ప్రాంతం మనుషులైనా అవని, ఏ జాతికి చెందినవాడైనా అవని, ఏ భాషకు చెందినవాడైనా అవని, వాడు పల్లెలో ఉన్నాడా, పట్టణంలో ఉన్నాడా, ఎక్కడైనా ఉన్ని, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా బ్రతకాలి. అలా బ్రతికితేనే నీ భక్తికి ఒక నిదర్శనం కనపడుతుంది సమాజంలో. అంతేగాని మందిరానికి వెళ్ళొచ్చినంత మాత్రాన నీకు పరలోకం ఇవ్వడాయినా, మందిరానికి వెళ్ళొచ్చినంత మాత్రాన ఆశీర్వాదాలు రావు. నీకులో ఉండవలసినటువంటి క్వాలిటీస్ మీలో ఉండాలి. ఒక భక్తికి కావలసినటువంటి భయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే మరొక మాట చెబుతున్నాడు. అసలు ఎందుకయ్యా మనం ఆయనకు భయపడాలంటే అని అంటున్నాడు కదా కీర్తనకారుడు 47వ కీర్తన 2వ వచనంలో. కీర్తనల గ్రంథం 47వ కీర్తన 2వ వచనం చూద్దాం ప్రియులారా, ఎందుకు భయపడాలో దేవునికి. చూడండి, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, సర్వభూమికి మహారాజు. చూసారండి ఎందుకు భయపడాలి ఆయనకి మనం? ఎందుకంటే భయపడాలి మనం ఆయనకి? ఏమన్నాడు ఇక్కడ? దేవుడు భయంకరుడు, మహోన్నతుడు, భయంకరుడు.
సర్వభూమికి రాజు. 100 ఎకరాలు ఉన్న ఆసాం మన ఊరు వచ్చిండు అనుకోండి, ఎంత గొప్ప చూస్తాం ఆయన్ని. అదే 2000 ఎకరాలు ఉన్నోడు వస్తే ఇంత బాగా చూస్తాం మనం. మరి 1000 ఎకరాలు ఉన్నోడు వస్తే ఏమండి, అక్కడ దాకా ఎందుకండి. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి పదవిలో ఉన్నోడు మన ఊరు వచ్చాడు అనుకోండి, అసలు మన భూమి మీద నిలబడతామా? 5 ఏళ్ళకు ఒకసారి ఊసర వేలు రంగులు మార్చినట్టుగా మారతారు వాళ్ళు. ఆడిని చూసి గిజగిజలు ఆడుతూ ఉంటాం మనం. ఏంటి ఆడికి నీకున్న రిలేషన్ ఏంటండి వాడికి మీకున్న రిలేషను? ఉందేమైనా? లేదు. మనకెవరైతే అవసరపడతారో, మనకెవరైతే ఆదుకుంటారో, ఎవరు సపోర్ట్గా ఉంటారో వాళ్ళతో మమేకమై మనం ఉండాలి. అజేయం మనం. బ్రతుకునిచ్చేది ఆయన, బ్రతికించేది ఆయన, నీ కష్టం వస్తే ఆదరించేది ఆయన, నీ ప్రతి అవసరాన్ని తెచ్చేది ఆయన. అట్లాంటి మహారాజు అయినటువంటి దేవునికి మనం భయపడం. అందుకే అంటున్నాడు, ఆయన మామూలుడు కాదండి. ఎలాంటోడంటే ఆయన భయంకరుడు. చూసారండి, ఈ సర్వభూమికి రాజు ఆయన. ఈ భూమి అంతా ఎవరిది ఈ భూమి? అసలు బైబుల్లో ఏముందో తెలుసండి, భూమిని అమ్మొద్దు అన్నాడు దేవుడు. భూమిని విక్రయం చేయొద్దు అన్నాడు. విక్రయించొద్దు భూమిని. ఎంతోమంది యజమానులు మారిపోయారు భూములకి. భూమి ఎక్కడికైనా పోయిందా? భూమి ఎక్కడికి పోదు. మన తాత ముత్తాతల నుంచి అందరూ వెళ్ళిపోతూనే ఉన్నారు. అంతా యాత్రలో ఉన్నాం మనంతా ఈ ఊరు కాదు, మనది పరలోకం. పరలోకం నుంచి ఇక్కడికి వచ్చాం కొంతకాలం ఉండేళ్ళటానికి. కనుక కొంతకాలం ఉండేళ్ళటానికి వచ్చినటువంటి మనం ఈ కొంతకాలంలో దేవునికి మాత్రమే భయపడాలి. ఎందుకంటే మనకు తండ్రి ఆయనే కనుక. అంతేనా? దేవునికి భయపడాలి మనం. ఇంకా చూడండి, ఇంకో మరొక మాట చూద్దాం. 89వ కీర్తన 7వ వచనం. 89వ కీర్తన 7వ వచనం చూడండి ఒకసారి. మరొక మాట సంగతి చూద్దాం. 89వ కీర్తన 7వ వచనం చూడండి. పరిశుద్ధ దూతల సభలో, ఎవరంటినా పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూ ఉన్న వారందరితో ఆయనే భయంకరుడు. అంటే దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, ఇంకేమయుడు, దయామయుడు అయి కదా మనకు తెలిసింది. మరి ఇదేంటి భయంకరుడు అని రాయం దీంట్లో? అసలు ఆయన చూస్తే దేనికి దడవ తెలుసండి. ఆయన వస్తున్నాడు, ఆయన చూస్తాడు, మాట్లాడతాడని భూమి గజ 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 వణుకుతూ ఉంటుందండి దేవుడు అంటే. ఎందుకంత భయం భూమికి? ఈ ప్రకృతికి ఎందుకండి అంత భయం? రేపటి దినాన్ని చూద్దాం. ఆ మాటలు పరిచయ భాగం కొన్ని మాటలు చూద్దాం. దేవుడు ఎలాంటి మా చదవండి ఒకసారి మాట. 89వ కీర్తన 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. మరంత భయంకరుడైనటువంటి దేవునికి మరి భయపడొద్దా మనం? ఎంత మహోన్నతుడో, అంత భయంకరమైన వాడైనా. మరి అంత భయంకరమైనటువంటి దేవునికి మరి మనం భయపడాలంటారా? భయపడొద్దా? భయపడాలి కదండి. ఎలా భయపడాలి? పాపం చేసి కాదు, పాపము చెయ్యకుండా దేవునికి భయపడాలి. ఒక్క మాట అడుగుతా, జాగ్రత్త చెప్పండి. మనల్ని గొప్పవారిగా చేయాలంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయాలి? మన కష్టం వచ్చి కుంగిపోయిన మనల్ని లేవనెత్తిది ఎవరు? చుట్టాలా, స్నేహితులా, బంధువులా, ఆత్మీయులు కూడా కలుపుతాం. ఆత్మీయులా? ఈ మధ్య ఆత్మీయులు కూడా లేరులేండి, కొంతమంది దిగజారిపోయారు చాలామంది. అట్లాంటి వాళ్ళు మన దగ్గర లేరు, వందనాలు చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే కొన్ని చోట్ల లేరండి. నిన్న ఒక చోటకి వెళ్తే ప్రార్థనకి వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఏంట్రా బాబు ఏమొచ్చింది మీకు అని అంటే, ఆత్మీయత లేదు, కరువు అయిపోయింది వాళ్ళకి. లేదు, కమ్యూనికేషన్ లేదు క్రైస్తవ్యంలో. చివరికి ఏం చెప్తున్నారు వాళ్ళు? మా సేవకుడే తిన్నగలేడు. మరి మేము ఎలా ఉంటాం సక్రమంగా? సేవకుడు నరకానికి పోతాడు, నువ్వు కూడా పోతావా? పోకూడదు. నువ్వు సేవకుడు సక్రమంగా లేకపోతే పక్కన పెట్టండి అండి, ఇంకొక నెట్టేసుకోండి మంచోడిని. ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గర పోయారు, మంచోడు కాదు, అక్కడికే పోయి వస్తావా? పక్క ఊరు పోతావు, అక్కడికి బాగా మంచి డాక్టర్ దగ్గరికి పోతావు, ఇంకోసాటికి రోగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అలాగే అంతే వాక్యం కూడా. వాక్యం తెలియని సేవకుడు, వైద్యం తెలియని డాక్టరు ఇద్దరు ఒకటే. అర్థమైంది నా మాట మీకు? వైద్యం తెలియని డాక్టరు, వాక్యం తెలియని సేవకుడు ఇద్దరు ఒకటే.
పేషెంట్ని ఊరు బయట పంపిస్తాడు వీడు, మరి ఈయన ఎక్కడ పంపిస్తాడు? వాక్యం తెలియనోడు నరకాన్ని పంపిస్తాడు. అందుకే కనిపెట్టాలి జాగ్రత్తగా వాక్యం తినేటప్పుడు. అందుకే దేవుడు చెబుతున్నాడు కదా, ఇదిగో నాయన మిమ్మల్ని కృంగజేసేవాడిని నేనే, లేవనెత్తువాడిని కూడా నేనే. కానీ కృంగిపోయినప్పుడు మాత్రం అస్సలు నువ్వు దిగులు పట్టడానికి లేదు. చాలా సంగతులు ఉన్న ప్రియుల చూద్దాం, కొన్ని మాటలు మాత్రమే. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. 2వ అధ్యాయం 7వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తేవాడు కూడా ఆయనే. అంటే నువ్వు నమ్ముకున్న పరలోకపు తండ్రి నువ్వు కృంగిపోతే లేవనెత్తువాడు. మరి ఇంత సహాయం చేస్తున్నటువంటి దేవునికి మరి నువ్వెందుకు భయపడలేకపోతున్నావు? మరి పడిపోయిన వారిని లేవనెత్తేది ఎవరు? దేవుడు లేవనెత్తాలి, దేవుడు లేవనెత్తాలి. నిజంగా నేను చేస్తున్నటువంటి ఈ పని వల్ల మంచేనండి, ఇదిగో పడిపోయిన వారిని లేపుతున్నానండి అనే జ్ఞానం శక్తి నీకుంటే, కరోనా సమయంలో ఏమైపోయారు వీళ్ళంతా? వాళ్ళకే కాదండి, సేవకులకు కూడా చెప్తున్నా, కొంతమందికి పడిపోయే వాళ్ళని లేపుతున్నా, లేకపోతే నుంచున్న వాళ్ళని పడగొడుతున్నా అనేవాళ్ళు ఈ కరోనా సమయంలో సేవకులు, ఈ చేతపాటు చేసేవాళ్ళు ఏమైపోయారు? లేపారు ఎవరినైనా? ఒక్కడైనా బాగు చేశారు? వీళ్ళు చేయలేదు. మరి ఎవరండి బాగు చేసేది? ఎవరండి లేవనెత్తేది? దేవుడు మాత్రమే లేవనెత్తగలడు. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు భయం భక్తి కలిగిన దేవుడు అస్సలు నిన్ను కదలనివ్వడు. కదలనిస్తాడా? చూడండి ఒకసారి ఆ మాట కూడా. కీర్తనల గ్రంథం మరొక మాట దృష్టిలో వచ్చేద్దాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు, నీ భారం ఏ భారమైనా, ఎందుకంటే సమస్త క్రియలను జరిగించగలిగినటువంటి శక్తిమంతుడు నువ్వు భయపడుతున్న నీ పరలోకపు తండ్రి. అట్లాంటి గొప్ప తండ్రి మనకున్నప్పుడు మనమేంటండి మన భారాన్ని ఆయన మీద వేయకుండా, ఆయనకి భయపడకుండా, మనకు నచ్చినట్టుగా మనం భయపడుతూ, మనకు నచ్చినట్టుగా మనం వేరొకళ్ళ మీద ఆధారపడి బ్రతికితే మన భారాన్ని, మన క్రియలను, మనం అనుకున్నటువంటి ఉద్దేశాలను ఎవరు సఫలపరిచేది? అందుకే భక్తుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. చదువుతలే మాట, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడు. ఆయన. ఇంత గొప్ప తండ్రి మనకు తోడుండగా, అంత గొప్ప తండ్రి మన అండగా ఉండగా ఎందుకండి దేవునికి మనం భయపడట్లేదు? ఏమండి, అందరూ భక్తులే కదా? అందరూ భక్తులేనా? మన ఊర్లంతా అందరూ భక్తులేనా? అందరూ భక్తులే. మన ఊరిలో భక్తిహీనులు ఉన్నారు ఎవరైనా? చెప్పరేంటండి? అందరూ భక్తులే, భక్తిహీనులు లేరు మన ఊరిలో కదా? చెప్పండి. మన ఊరిలో అందరూ భక్తులే కదండి కదా? అందరూ భక్తులే మన ఊరిలో. మీరు సందేహంగా నేను చెప్తా ధైర్యంగా, మా ఊరు అంతా భక్తులే. ఏం మాట్లాడరేంటమ్మా? సరే మన ఊరు వద్దులే, కొర్లమన్న అంతా భక్తులే, పుట్రేల మొత్తం భక్తులే. ఏమండి, ఒక్కొక్క ఊరిలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎంతమంది పాస్టర్లు ఉన్నారు? మా ఊరు పక్కనేనండి, అక్కిరెడ్డి కూడా పక్కనే ఉంటుందండి. చిన్న ఊరు, 34 మంది సేవకులు ఆ ఊరిలో. ఇప్పుడు రీసెంట్గా ఒక 4 తయారయ్యారు, మళ్ళీ 38 మంది. ఇంకొక 2 అయితే 40 చక్కగా ఉంటుంది సంఖ్య. ఇంకొక 2 తయారవుతారులేండి, ఎట్టయినా తయారవ్వాలి, మంచిదే కాదనట్లా. కానీ వీళ్ళంటే ఆలకపడతారు. పల్లిపాము వాళ్ళు కలపాల వాళ్ళకు పడతావు. చూసారండి, మన దగ్గర అలాంటి వాళ్ళు ఉండరు ఎవరైనా? మంగళపూడి వాళ్ళు అంటే మలాదోళ్ళకు పడదండి, ఈ 2 ఫ్యామిలీలు అంటే కరమంచి వాళ్ళకు పడదండి. ఉండరు ఎవరన్నా? ఉంటే ఈ రాత్రే పెట్టేబేడ చదువుకొని అర్జెంటుగా, ఇది వీర్రాఘపురం కాదు, క్రీస్తుపురం, ఇది మా క్రీస్తుపురంలో ఉండి దయచేసి వెళ్ళిపోండి. మీకు వందనాలు చెప్తాను నేను. మీ ఛార్జీలు కావాలంటే ఇస్తా ఈ రాత్రే. పోనీ ఇంకెక్కడన్నా ఇల్లు కావాలంటే కూడా చూపిస్తా, ఆ ఇంట్లో ఉండండి పోయి. మా ఊరిలో మాత్రం ఉండొద్దు.
ఎందుకంటే మేమందరం ఒక కుటుంబంగా ఉండాలని బతుకుదాం అనుకుంటున్నాం మేము. ఒకవేళ ఈ కుటుంబానికి ఏదైనా నష్టం తీసుకొద్దామని చూస్తున్నావా, నీకు ప్రార్థన చేస్తాం మేము. ఈ కుటుంబాన్ని పడగొట్టాలని చూస్తున్నావా, నీకు దండం పెడతాం మేము. ఎందుకంటే మా ఊరు బాగుండాలి, మేమందరం బాగుండాలి, చనిపోతే పరలోకం మేము వెళ్ళాలి కదా. అదే కదా మన గురి, అదేనా? అప్పుడు మనం అందరం ఎవరు? మనం భక్తులం. భక్తులమైన మనం ఇప్పుడు ఎవరికి భయపడాలి చెప్పండి? ఎవరికి భయపడాలి? దేవునికి మాత్రమే భయపడాలి. ఎందుకంటే కృంగిపోతే లేవనెత్తేవాడు ఆయన, నీకున్న సమస్యను ఆయనకు చెబితే తీర్చేవాడు ఆయన, ఇంత సహాయం చేస్తున్నటువంటి ఆయన మరి నీ ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను ఒక గేదెను చూశాను శివ, ఇక అది ఏదన్నామని అయ్యగారు ఇంటికి వచ్చేయాల్సిందే అంది. వచ్చిందా రాలేదా? వచ్చింది. అంతే మరి. అది దేవునితో కూడా అంతే. దేవా నువ్వు ఇవ్వాలి, అది నేను తీసుకోవాలి, అంతే. నువ్వు తప్ప ఎవరిస్తారు తండ్రి నాకు ఈ లోకంలో? ఎవరిస్తారు? ఎవరివ్వగలరండి? ఎవరిని ఇవ్వగలరా? ఈ కుటుంబానికి ఏది లోటుగా ఉందో, ఈ కుటుంబంలో ఏ సమస్య ఉందో, ఈ కుటుంబానికి ఏది అవసరమో తెలిసినా మనం తీర్చగలమా అండి? పాపం మీరందరికీ తెలుసో లేదో మరి, తెలియజెపితే ఏమన్నా అనుకుంటారో లేకపోతే తెలియదు. కానీ నాకు ఒక మాట చెప్తే సమయంలో, ఎందుకంటే ఏది జరిగినా మనం మేలుకొస్తామని మనం భావించాలి, అప్పుడు మనం ఆశీర్వదింపడతాం. ఇది గమనించాలి మీరు. ఏంటంటే వీళ్ళు చాలా బాధలో ఉన్నారండి. ఒక రోజు చాలా బాధలో, పాపం వాళ్ళు పొద్దున్నే తిండి లేక, నీళ్లు లేక, సరిగా నిద్ర కూడా పోయినటువంటి పరిస్థితులు గడిపిన రోజులు ఉన్నాయి రాము గారు వాళ్ళ ఫ్యామిలీ. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలకి. ఈ సమస్యల్లో ఉండి కూడా ప్రతిసారి నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పండి, అస్సలు మీరు కుంగిపోవద్దు. మీ విశ్వాసంలో మీరు ఇంకా పైకి నిలబడాలంటే మీరు ప్రార్థన చేయాలి, ప్రార్థన జీవితానికి అలవాటు పడాలి, మీ ప్రవర్తన దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. అలాంటప్పుడే దేవుడు మీకు మంచి మేలు చేస్తాడు. ఈ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. ఇలా బలపరుస్తూ ముందుకు తీసుకొస్తున్నటువంటి సమయంలో ఒకరోజు వాళ్ళ కొడుకు ఎగ్జామ్ గురించి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఒకటే చెప్పాను, తప్పకుండా పాస్ అవుతారా పోరా అన్నా. నేను వాడి రిజల్ట్ వచ్చే ముందు కూడా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వేరే పేషెంట్ని తీసుకెళ్ళి ఈ చేతబడి గురించి ఫోన్ చేసినటువంటి తల్లిని తీసుకుపోయిన. ఆ రోజే ఆడ తీసుకుపోతే ఆడ హాస్పిటల్లో జాయిన్ చేసి అమ్మగారిని బయట కూర్చొని కారులో కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్న సమయంలో వీళ్ళు ఫోన్ చేశారు. అదే టైంలో ఫోన్ చేసి, అయ్యగారు ఓపెన్ చేస్తున్నా అండు. అరే నువ్వు పాస్ అయ్యే ఉండరా, ఓపెన్ చేయన్నా. నేను ఎరా చెప్పానా? ఉన్నాడు అదే మరి చెప్పి ఎక్కడే ఉన్న అడగండి. ఒరే నువ్వు పాస్ అయ్యే ఉన్నావురా, ఓపెన్ చేసుకో అన్నా నేను. వాడు ఓపెన్ చేయంగానే వెంటనే మళ్ళీ నాకే ఫోన్ చేసిండు, అయ్యగారు నిజంగానే పాస్ అయ్యానండి అని. దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ప్రార్థన పెట్టేటప్పుడు కూడా ఫోన్ చేసి పద్దాకలా, ఏమండే వాన వచ్చారు, ఇందాక ఈడకు వచ్చాక కూడా ఈ పట్టాలు వేయలేదండి అరిస్తే అంటాడు కదా, వాన వస్తుందేమని వేయలేదండి అన్నాడు. నీకేం చెప్పిన పొద్దున్న నేను నిన్నేం చెప్పా, మొన్నేం చెప్పా? రాదని చెప్పినగా నీకు రాదు, వస్తుంది, దాని టైం ఉంది. ఆపగలి కూడా అయినా మౌనికం మంది వాన వస్తుంది కన్నయ్య అన్నది, వస్తుంది వాన, ప్రార్థన అయిపోయి కొత్తది వాన, ఇంకంతే. మరి అది రాత్రి కూడా అంతే, వాన వస్తుందని ఏం చేసి ఇంటింటికి పోయి చెప్పకుండా గ్రూప్లో మెసేజ్ పెట్టిండు మా మాస్టరు, మా బామర్దండి చిన్నంపేటలో. మెసేజ్ పెట్టిండు గ్రూపులో, వాన వస్తుంది, జల్లు పడుతుంది, చిన్న తుప్పర పడుతుంది, మరి ఎట్టా ఏంటి అనుకుని కంగారు పడ్డాడు. కాని ప్రియులారా, రాత్రి ప్రార్థన అయిపోయేంత వరకు అసలు వర్షమే పడలేదండి పాపం వాళ్ళకి. ప్రార్థన అయిపోయింది కానీ గ్రూపులో మెసేజ్ పెడితే వచ్చారు, చూశారు, చాలా గొప్ప వాళ్ళు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఏమడిగారు తెలుసండి? భోజనాలు ఉంటాయా, భోజనాలు. అసలు అంత మంచి మెసేజ్ చెబితే చివరికి భోజనం కూడా ఇవిడు అడగలా. ఏం మెసేజ్ చెప్పింది తెలిసిన రాత్రి? భార్యాభర్తలు సఖ్యత ఉందా కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో? అసలు ఇంట్లో భర్త అంటేనే భయం లేదు, కళ్ళ ముందు కనపడతారు చక్కగా 6 అడుగుల ఆకారం, అందమైనటువంటి భర్త. ఆడికి భయపడదు, దేవునికి భయపడతాను దొంగ మాటలు చెప్పొద్దు ఎడకొచ్చి. అయ్యే చెప్పింది రాత్రి. ఇక మళ్ళీ భోజనాల మాట ఎత్తకుండా పెట్టిన బూందీ లడ్డు తీసుకొని అసలు కంటికి కనపడాలి ఒక్కళ్ళు కూడా. ఇక మళ్ళీ ఉంటే మళ్ళీ ఏమైనా అడుగుతారని కనపడాల, చెలో మొత్తం వెళ్ళిపోయారు.
పొద్దున వచ్చినప్పుడు చెప్తుండవు, బావా మంచి విషయం చెప్పిన కానీ ఒక్కడ భోజనం అడగ మొత్తం వెళ్ళిపోయారు అన్నాడు. ఇంకంతే, మరి అది కావాలి మనకి. భోజనం ఏముందండి, వాళ్ళు తింటారు, రేపు బాహిర్ భూమిలో పారేస్తాం. ఈ వాక్యం ఉంటుంది, నువ్వు చచ్చిందాకా ఉంటుంది నీ హృదయంలో. నీ హృదయంలో ఉంటుందండి వాక్యం. దీన్ని ఎవడు దొంగిలించలేడు. ఒకడు దొంగ. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీకు తెలియకుండా ఎత్తుకుపోతాడు వచ్చి. కానీ విన్న వాక్యాన్ని హృదయంలో నాటబడేలా నువ్వు వింటే వాడి వల్ల కూడా కాదు. నాటబడకుండా వింటేనే తీసుకుపోతాడు వచ్చేసి. ఆ మాట ఆడికి చెప్పగానే వాడు ఆనందం చూడాలండి. అసలు ఆ రాము గారు వాళ్ళ పెద్దోడు ఆనందం, అసలు ఆడు పాస్ అయిన ఆనందంలో అసలు ఆడు మాట కూడా సరిగ్గా రావట్లా కాసేపు. అంత ఆనందపడ్డాడు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అంత గొప్పోడండి ఆయన. కానీ మనం పరిపూర్ణంగా నమ్మం మనం ఆయన్ని. 3 మాటలు చూసుకుని వచ్చేద్దాం, రేపటి దినాన్ని చూద్దాం మిగతా విషయాలు. చూడండి ఎంత గొప్పోడు ఆయన. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా సామెతల గ్రంథం 16:4 చదువు తల్లి. 3 వచనం చూడు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చూసారండి, నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, నీ ఆలోచన ఏదైనా కావచ్చు, కానీ నువ్వు చెప్పాల్సింది ఎవరికి? ఫోన్ చేసి మీ అత్త మామలకు కాదు, ఫోన్ చేసి లేదా నీ పుట్టింటి వాళ్ళకి కాదు, ఫోన్ చేసి నీ చుట్టాలకు కాదు, లేకపోతే నీ చుట్టూ ఉన్న స్నేహితులకు కాదు. ఎవరు చెప్పాలి? నువ్వు ఫోన్ పక్కన పెట్టి మోకలేచి ఎవరు చెప్పాలి మాటలు? దేవుని చెప్పాలి. ఎందుకంటే దేవుడు మాత్రమే నీ పనుల భారాన్ని తొలగించగలిగిన వాడు, నెరవేర్చగలిగిన వాడు. మరి ఇంత గొప్ప తండ్రి మనకుంటే మరి ఆ తండ్రికి ఎందుకు మనం భయపడట్లేదు? ఆలోచించండి. ఇప్పుడు మా నాన్న అన్నీ సమకూరుస్తున్నాడు అనుకోండి, అసలు మా నాన్న అంటే లెక్క లేకుండా బతుకుతుంటే మా నాన్న నాకు హెల్ప్ చేస్తాడా? చేస్తాడండి. ఏది అడిగితే అది కొని పెడుతున్నాడు మా నాన్న. నేను అడగకుండానే కొన్ని సమకూర్చేస్తున్నాడు మా నాన్న. ఇంత సమకూరుస్తున్నటువంటి తండ్రి మాట నేను వినకోకుండా తిరిగితే మా నాన్న నాకు హెల్ప్ చేస్తాడా? మీరు చెప్పాలి. చేస్తాడండి. ఏ తండ్రి అని చేస్తాడా? ఒకవేళ అలా చేస్తున్నాడు అనుకోండి, వీడు చావును కోరేవాడు చేస్తాడు అలాగా. అంతేనా? అంతే మరి. ఇప్పుడు తండ్రి అంటే లెక్క లేకుండా తిరిగేవాడు ఎంతకాలం బతుకుతాడండి భూమి మీద? బతుకుతాడు ఎంతకాలమైనా? బతకడు. దేవుడంటే కూడా లెక్క లేకుండా, దేవునికి భయపడకుండా, ఆడెవడో కంటికి కనపడినటువంటి వాడికి నువ్వు భయపడుతున్నావంటే నువ్వు దేవుని సంబంధివా, దయ్యపు సంబంధివా? అదే మాట్లాడుతున్నాడు ఆయన. మరొక మాట చూడండి, క్లోజ్ చేద్దాం. మరొక మాట చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో, సమస్త క్రియలు చేయగలిగిన వాడు దేవుడు కనుక నీ ప్రతి కార్యమును జరిగించేవాడు దేవుడు కనుక అట్లాంటి దేవునికి నువ్వు భయపడాలి అని గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను అంటున్నాడు ఆయన. తెలుసుకున్నాడు ఆయన. ఎప్పుడు తెలుసుకున్నాడు? యోబు గారు ఎప్పుడు తెలుసుకున్నాడండి? ఆ శ్రమంతా సహించిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు. దేవా, నువ్వు సమస్తమును కూడా చేయగలిగిన సమర్థుడవు. ఇప్పుడు నేను చెప్తున్న రాత్రి, ఇదిగో నీ కుటుంబానికి, నీ పిల్లలకు నిత్యము మేలు కలగాలంటే, నీ కుటుంబానికి క్షేమం ఉండాలంటే మరి నువ్వేం చేస్తే దేవుడి ప్రొటెక్షన్ నీకు ఇస్తాడు? ఏం చేస్తే దేవుడు నీ కుటుంబానికి మేలు చేస్తాడు? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూడండి ప్రియులరా. చూడండి ఏమంటాడు? వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగున్నట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనస్సు వారికుంటే మేలు. ఏం చేస్తే మేలు? దేవుని యందు భయము భక్తి ఉంటే వాళ్ళకి మేలు, వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉంటుంది. భయం లేకుండా భక్తి మాత్రమే నీ కుటుంబానికి ఉంటే మేలు రాదు, క్షేమంగా నీ కుటుంబం ఉండదు. ఇది గమనించాలి. కానీ ఈ మేలు మన కుటుంబానికి రావాలంటే, దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, అద్భుత కార్యాలు మన కుటుంబంలో జరగాలంటే యెహోషువ గ్రంథంలో యెహోషువ గారి చేత ఇశ్రాయేలుని చెప్పిస్తున్నాడు ఒక మాట. ఏంటా మాట చూడగలిగితే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ప్రియులారా. యెహోషువ గ్రంథం, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక
మిమ్మును మీరేం చేయాలి? పరిశుద్ధపరుచుకోవాలి. అంటే దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలంటే, మన కుటుంబంలో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడాలంటే దేవుడు చెబుతున్నాడు కదా, మీరు పరిశుద్ధంగా ఉండాలి.